బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు పవిత్రత పునరుద్ధరణకు శాంతి హోమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం శ్రీవారి ఆలయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించారు. అయినప్పటికీ ఈ అంశంపై రాజకీయ రగడ మాత్రం కొనసాగుతూనే ఉంది. కల్తీ నెయ్యిలో తమ పాత్ర లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. ఇక అదలా ఉండగా టీటీడీ మరో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఇప్పటికే లడ్డు ఎపిసోడ్ పై హిందూ సంఘాలు ఆందోళనను తీవ్రతరం చేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. రైట్ దామోదర్, ఇప్పటికే చూసుకుంటే తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయడం, ఇక వైవి సుబ్బారెడ్డి కూడా దీనికి సంబంధించి కోర్టును ఆశ్రయించడం మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి దామోదర్? రత్న 2023 తర్వాత జరిగిన నెయ్యి కొనుగోలు టెండర్లలో నిబంధనలను పూర్తిగా మార్చివేశారు. గతంలో 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని ఉండగా దాన్ని ఏకంగా 1500 కిలోమీటర్ల రేంజ్కు పెంచడం, ఇది కూడా వివాదానికి కారణమైంది. ఏదైతే ఇక్కడే అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. గతంలో నేరుగా డైరీ ఉన్నవారు, ఉత్పత్తి చేసేవారు మాత్రమే ఈ పంపిణీ ఏదైతే టెండర్లో పాల్గొనేవారు, కానీ ఈసారి బయట నుంచి తెచ్చుకున్న వ్యక్తులు కూడా పాల్గొన్నారని చెప్తున్నారు. మొత్తం మీద వైష్ణవి, పరాగ్, ఆల్ఫా, అదేవిధంగా ఏదైతే ఏఆర్ డైరీ, ఇవన్నీ వీటన్నిటిని స్థానికంగా ఎక్కడికి వెళ్ళి వాటిని తనిఖీ చేయకుండానే టెండర్లు ఓకే చేశారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలో 65% డైరీ నెయ్యి కొనుగోలు చేయాల్సిన వైష్ణవి డైరీ నుంచి కొనుగోలు చేస్తుండగా దాన్ని ఏకంగా 75% పెంచడం, ఇలాంటి వివాదాలు నెలకొన్న నేపథ్యము ఏఆర్ డైరీ కల్తీ చేసిందని రికార్డ్ ఆధారాలతో సహా ఇప్పుడున్న పాలకవర్గం ఏదైతే ఇప్పుడున్న టీటీడీ అధికారులు ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షల ద్వారా చెప్పడం, ఆ తర్వాత సీఎం దీన్ని ప్రకటించడం, ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే కల్తీ నెయ్యి ద్వారా జరిగిన అపరాధాన్ని మన్నించమంటూ ప్రాయశ్చిత్త కార్యక్రమం కూడా పూర్తిగా ముగిసింది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నా వల్ల కల్తీ జరిగి ఉంటే నా కుటుంబం సర్వనాశనం కావాలంటూ ఏకంగా అఖిలాండం వద్ద ప్రమాణం చేస్తుండగా పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఆయన మీద కేసు కూడా నమోదు చేశారు. 6 సెక్షన్లు ఆయన మీద పెట్టిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న ఏదైతే గరుడ సర్కిల్ వద్ద ఆందోళన చేశారు. తప్పుడు ప్రమాణాలు ఎందుకు చేస్తావు, దేవుని స్థాయిని దిగజార్చావా అంటూ చేశారు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే నెయ్యి దాని మీద సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ మాజీ న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఏదైతే వైసీపీ చేస్తుండగా టీడీపీ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒక సిట్ను ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించాడు. సర్వశ్రేష్ఠ త్రిపాఠిని దీనికి సిట్ అధికారిగా నియమించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే సుబ్రహ్మణ్యం స్వామితో పాటు సుబ్బారెడ్డి, సుదర్శన్ టీవీ ఎడిటర్ ఈ సుప్రీంకోర్టులో లడ్డు విషయం మీద అనవసరంగా, తిరుమల విషయం మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తూ దాని ప్రతిష్టను దిగజారుస్తున్న ఏపీ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలన్న రీతిలో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. గతంలో ఏదైతే సుబ్రహ్మణ్యం స్వామి బీజేపీకి అనుబంధ సభ్యు, బీజేపీలో కొనసాగినప్పటికీ గతంలో కూడా ఇదే విధంగా టీటీడీ ఏదైతే వైసీపీ మీద ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఆయన తిరుపతి కోర్టులో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా కూడా కేసులు దాఖలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆయన వైసీపీని కాపాడుకోవడానికి ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది అని విమర్శకులు అంటున్నారు. మొత్తం మీద మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి టీటీడీకి సంబంధించిన నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో కోఆపరేటివ్ సెక్టార్ల నుంచి నెయ్యి కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని కూడా గతంలో గత 5 సంవత్సరాల్లో ఉన్న పాలక మండళ్ళు దాన్ని రద్దు చేశారు. తాజాగా మరోసారి కోఆపరేటివ్ సెక్టార్ అయిన కేఎంఎఫ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచే నందిని నెయ్యి కొనుగోలు చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా అదే నెయ్యిని కొనుగోలు చేశారన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన విజయ డైరీ కూడా తాను నెయ్యి సరఫరా చేస్తానంటూ ముందుకు రావడం, రేవంత్ రెడ్డి దీనికి పరోక్షంగా ఏదైతే దానికి అవసరమైన ఆర్థిక అండదండలు అందజేస్తానని చెప్పడంతో ప్రస్తుతం తెలంగాణలోని విజయ డైరీ కూడా పరిపుష్టిగా బలోపేతం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద అయితే తిరుమల నెయ్యి వివాదము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటు హిందువులనే కాకుండా అన్ని మతాల్లోని సంబంధికులు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎవరి మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఈడ వ్యవహరించకూడదని వారు అంటున్న పరిస్థితి. భక్తులైతే ప్రస్తుతం లడ్డు నాణ్యత పైన కానీ అటు అన్నప్రసాద నాణ్యత పైన కానీ
సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ విమర్శకులు మాత్రం పెద్ద ఎత్తున దాడి కొనసాగిస్తున్నారు. ఈరోజు తిరుపతిలో దీని మీద విహెచ్పి ఒక ఆందోళన నిర్వహిస్తుంది. అదేవిధంగా ఏదైతే మరో పార్టీ నాయకుడు దీనిపైన పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నాడు. మొత్తం మీద అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది. టీటీడీ మాత్రం తాను నిన్న ప్రాయశ్చిత్త కార్యక్రమం నిర్వహించాను, ఇక దీంతో ఇక చెక్కు భక్తులు నిరభ్యంతరంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. గతంలోనే పవిత్రోత్సవాల ద్వారా కొంత నివారణ చర్యలు చేపట్టాము. తాజాగా ఏదైతే శాంతి హోమము పంచగ్రహ సంప్రోక్షణ ద్వారా పూర్తి స్థాయిలో ఇది ముగిసిందని చెప్తున్నారు. మరోవైపు దీని మీద సిట్టు విచారణ అధికారిని నియమించిన తర్వాత ఏఆర్ డైరీ పైన తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఆర్ డైరీకి అయితే ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల నెయ్యి ఎఫెక్ట్ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న డైరీలలో ఉన్న ఫుడ్ ఏదైతే ఈ నెయ్యి కానీ ఇతర ఉత్పత్తులపైన వెంటనే ఒక నివేదిక ఇవ్వాలంటూ కేంద్ర వినియోగదారుల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు తిరుమల నెయ్యి వివాదము భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనం కలిగించిందని చెప్పొచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ దామోదర్.